Hello, my dear students. Welcome to Vedanta Telugu 8, 9, 10 and this is time to revise any chapter quickly, right? సో దానికోసమే ఈ వీడియో ఫస్ట్ ఈ రోజు మనం రివైజ్ చేసేది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో ఇక్కడ మనకి విత్ ఇన్ 30 minutesలో ఈ చాప్టర్ మొత్తాన్ని రివైజ్ చేద్దాం ఈ వీడియోతో. ఓకే, సో ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? స్పెరికల్ మిరర్స్. ఓకే, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అని అంటే కర్వ్డ్ సర్ఫేసెస్ లాగా మనం ఇక్కడ తీసుకున్నవి 2 types ఆఫ్ మిరర్స్. సో దాంట్లో ఒకటి కాన్కేవ్ మిర్రర్, ఇంకొకటి కాన్వెక్స్ మిర్రర్. సో అదే ఇక్కడ రాశారు. అండ్ దాని తర్వాత ఇక్కడ వీటికి సంబంధించిన కొన్ని టర్మ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే వీటి నుంచి నువ్వు ఏదైతే మిర్రర్ తీసుకున్నావో దానికి సంబంధించిన ఒక స్పియర్ తీసుకుంటే ఏదైతే ఆ స్పియర్కి సెంటర్ ఉంటుందో దీనికి కూడా సెంటర్ ఇదే. సో దీన్ని ఏమంటున్నాం? ఈ కర్వేచర్కి సెంటర్ కాబట్టి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం, సీతో ఇండికేట్ చేస్తాం. అండ్ మిర్రర్ పైన ఉండే ఒక మిడ్ పాయింట్ని మనం జామెట్రిక్ సెంటర్ని పోల్ అని అంటాం, దాన్ని పీతో ఇండికేట్ చేస్తాం. ఈ రెండింటి నుంచి వెళ్ళే లైన్ని ఒక ఇమాజినరీ లైన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఒకవేళ దీని మీద ఒక ప్యారలల్ రేస్ కనుక పడితే వీటన్నిటిని ఈ మిర్రర్ ఎక్కడ కన్వర్ట్ చేస్తుంది? ఫోకస్ దగ్గర కన్వర్ట్ చేస్తుంది. అది ఆ పాయింట్ ఎగ్జాక్ట్లీ పోల్కి అండ్ సెంటర్కి మధ్యలో ఉంటుంది. ఇలాంటి మిర్రర్ని మనం ఏమంటాం? దేని రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అయితే కర్వ్డ్ ఇన్వర్డ్ ఉంటుందో దాన్ని కాన్కేవ్ మిర్రర్ అని అంటాం. అండ్ అలాగే ఇంకొక మిర్రర్ కూడా ఉంది, దాట్ ఈజ్ నథింగ్ బట్ కాన్వెక్స్ మిర్రర్. ఇక్కడ ఏం జరుగుతుందని అంటే ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది కర్వ్డ్ అవుట్వర్డ్ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా పోల్, సెంటర్ అండ్ అలాగే ప్రిన్సిపల్ యాక్సిస్, ఫోకస్, ఇలాంటి టర్మ్స్ అన్ని కూడా ఈ మిర్రర్కి కూడా ఉంటాయి. కాకపోతే ఇందాక మనం చూసిన మిర్రర్ అనేది కాన్కేవ్ మిర్రర్ అనేది కన్వర్ట్ చేస్తుంది రేస్ అన్నిటిని. ఇక్కడ ఈ మిర్రర్ దీని మీద పడిన రేస్ అన్నిటిని డైవర్ట్ చేస్తుంది. కావాలంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంటుంది చూడండి. సో ఇక్కడ దీనిపైన ఏం జరిగింది? ఇది కాన్కేవ్ మిర్రర్, ఎందుకంటే కర్వ్డ్ ఇన్వర్డ్ ఉంది. ఈ రేస్ దీని మీద పడిన ప్యారలల్ రేస్ అన్నింటినీ కూడా ఎక్కడ కన్వర్ట్ చేసింది? ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కన్వర్ట్ చేసింది, రైట్? సో ఈ పాయింట్ని మనం ఏమంటాం? ఫోకస్ అని అంటాం. And the point of intersection of all normals drawn from the center drawn from the point of incidence to the mirror is known as center of curvature. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే నువ్వు ఈ పాయింట్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఒక పాయింట్కి మిర్రర్ మీద ఒక పాయింట్కి లైన్ని డ్రా చేస్తే అదేమవుతుంది? అఫ్ కోర్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. అండ్ అదే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర నార్మల్ కూడా అవుతుంది, రైట్? అండ్ ఈ రేస్ అన్నిటినీ కూడా మనకి ఇది ఎక్కడ కన్వర్ట్ చేస్తుంది? ఫోకస్ దగ్గర కన్వర్ట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇందాక నేను చెప్పిన పాయింట్ ఒకటి, ఫోకస్కి అండ్ సెంటర్కి మధ్యలో, పోల్కి అండ్ ఫోకస్ సెంటర్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని మనం రేడియస్ అని అంటాం. ఇందాక ఇక్కడ చెప్పినట్టుగా ఇదంతా కూడా రేడియస్, ఇక్కడ నుంచి ఇక్కడికి లైనే కదా, ఈ డిస్టెన్స్ ఎంత రేడియస్ అవుతుంది. కానీ ఇందాక నేనేమన్నాను? ఈ ప్యారలల్ రేస్ అన్నిటిని ఒక పాయింట్ దగ్గర కన్వర్ట్ చేస్తుంది. అండ్ దాట్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఫోకస్ అని అన్నానా? ఫోకస్ నుంచి పోల్కి ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అని అంటాం. అండ్ ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది అని అంటే రేడియస్లో ఖచ్చితంగా హాఫ్ ఉంటుంది. అండ్ కరెక్ట్గా దీని సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే రేడియస్ ఈజ్ ట్వైస్ ద ఫోకల్ లెంత్ అనొచ్చు. లేదు అని అంటే ఫోకల్ లెంత్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది రేడియస్ అని అనొచ్చు. ఇది రిలేషన్ బిట్వీన్ రేడియస్ అండ్ ఫోకల్ లెంత్. ఎక్కడ అడిగినా కూడా ఎలా అడిగినా కూడా గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ సో ఇది దీని కేస్. అండ్ ఎట్ ద సేమ్ టైం రైట్, చలో ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫోకల్ లెంత్. ఇఫ్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆర్ దెన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది మిర్రర్ దేనికి ఈక్వల్గా ఉంటుందంటే హాఫ్ ఆఫ్ ది రేడియస్కి ఈక్వల్గా ఉంటుంది. ఇలా దీని మీద కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఎలా అంటే ఇక్కడ చూడండి, రేడియస్ ఆఫ్ మిర్రర్ ఎంత అడిగాడు? 20 అని అన్నారు, రైట్? సో ఇక్కడ ఫోకల్ లెంత్ ఏమవుతుంది అని అంటే ఇందాక మనం ఏం చెప్పాం? హాఫ్ ఆఫ్ ది రేడియస్ ఇస్ ఫోకల్ లెంత్ అని అన్నాం కదా. రేడియస్లో హాఫ్ అంటే 15 centimeters అనేది ఫోకల్ లెంత్ అవుతుంది. సో దాన్ని నువ్వు ప్రాపర్గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సొల్యూషన్లో 1 by 1 స్టెప్ రాస్తే ఇలా నువ్వు ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ పడతాయి. అండ్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. దేనికి ఎక్స్పెరిమెంట్ అంటే మనకి 2 types ఆఫ్ మిర్రర్స్ ఉన్నాయి, ఒకటి కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్, రైట్? సో కాన్కేవ్ మిర్రర్ని యూస్ చేసి నువ్వు ఆ మిర్రర్ వల్ల నువ్వు ఒక ఇమేజ్, ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇమేజ్ని ఫామ్ చేస్తున్నావు. అలాంటప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో నువ్వు ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎలా ఫామ్ అయింది, ఆ నేచర్ ఆఫ్ ది ఇమేజ్ని అబ్జర్వ్ చేసే ఎక్స్పెరిమెంట్ ఇది. సో వాట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ అన్న? టు ఫైండ్ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ formed when the object is placed at different places on the principal axis in front of a కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ముందు ప్రిన్సిపల్ యాక్సిస్ మీద రకరకాల డిస్టెన్సెస్లో ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అని అంటే అఫ్ కోర్స్ కాన్కేవ్ మిర్రర్ కావాలి, అది పెట్టడానికి మనకు ఒక హోల్డర్ కావాలి, దాన్ని వే స్టాండ్ అని అంటాం. దాని తర్వాత స్క్రీన్, క్యాండిల్, మీటర్ స్కేల్ ఇదంతా కామన్. కాకపోతే ఈ యాక్టివిటీ చేసే ముందు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే అడ్జస్ట్ ద స్క్రీన్ వితౌట్ డిస్టర్బింగ్
ద ఇన్సిడెంట్ రేస్ అండ్ రిఫ్లెక్టెడ్ రేస్. నువ్వు ఆబ్జెక్ట్‌కి అండ్ మిర్రర్‌కి మధ్యలో ఒక స్క్రీన్‌ని ప్లేస్ చేసినప్పుడు దాన్ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం వస్తది. సో, ఇలా అడ్జస్ట్ చేసేటప్పుడు నువ్వు మిర్రర్‌ని జరిపేయడమో, లేకపోతే ఆబ్జెక్ట్‌ని జరిపేయడమో ఇలాంటివి ఈ రెండిటిని ముట్టుకోకుండా చాలా జాగ్రత్తగా జరపాలి. ఇంకొకటేంటంటే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అడ్జస్టెడ్ మస్ట్ బి యాస్ పర్ ద హైట్ ఆఫ్ ది మిర్రర్స్ ప్లేస్డ్ ఆన్ ద వి స్టాండ్. సో, నువ్వు తీసుకునే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అడ్జస్టెడ్ అంటే నువ్వు తీసుకున్న ఆబ్జెక్ట్ సైజ్ ఎలా ఉండాలి అనంటే, నువ్వు తీసుకున్న మిర్రర్ స్టాండ్ హైట్‌కి సేమ్ లెవెల్‌లో ఉండాలి. ఈ మిర్రర్ ఇక్కడుంది. నువ్వు అది తీసుకున్న ఆబ్జెక్ట్ ఇక్కడుంటే దీనికి సంబంధించిన ఇమేజ్ ఫార్మ్ ఔట్ చేయడం కష్టమవుతుంది. అందుకే సేమ్ లెవెల్‌లో ఉన్నది తీసుకోవాలి. ప్రొసీజర్ ఏంటి? ప్రొసీజర్‌లో మనం ఏం చెప్తున్నాం? నువ్వు ఒక టేబుల్ తీసుకొని దాని ముందర దాని పైన ఒక వి స్టాండ్‌లో నువ్వు మిర్రర్‌ని తీసుకొని దాని ముందర ఒక దూరంగా ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకుంటే, ఈ రెండిటి మధ్యలో నువ్వు స్క్రీన్‌ని ప్లేస్ చేసి ఈ డిస్టెన్స్‌లో ఆబ్జెక్ట్ మిర్రర్ నుంచి ఇంత డిస్టెన్స్‌లో ఉంటే నీకు ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది అని చెక్ చేయడానికి స్క్రీన్ అటు ఇటు జరుపుతావు గదా! ఆ జరిపినప్పుడు నువ్వు ఎక్కడైతే ఇమేజ్ షార్ప్‌గా వస్తుందో స్క్రీన్ పైన ఆ డిస్టెన్స్‌ని ఏమంటాం? ఇమేజ్ డిస్టెన్స్ అని అంటాం. మిర్రర్ నుంచి ఈ ఆబ్జెక్ట్‌కి ఉన్న డిస్టెన్స్‌ని ఏమంటాం? ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని అంటాం. సో, ఇలా నువ్వు డిఫరెంట్ ప్లేసెస్‌ని తీసుకున్నప్పుడు వాటన్నిటిని ఒక టేబుల్‌లో రాస్తే నీకు ఆ ఇమేజ్ ఈ కేస్‌లో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ ప్లేస్‌లో పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అయింది? ప్లేస్. దాంతో పాటు ఇమేజ్ సైజ్ ఎంత? ఇమేజ్ ఎటువైపు ఫార్మ్ అయింది? రియలా? వర్చువలా? ఇది మనకు తెలుసు గదా! సో, ఈ డీటెయిల్స్ అన్నిటిని నువ్వు ఇలా రాస్తే నీకప్పుడొక క్లారిటీ వస్తుంది. సో, ఈ క్లారిటీ రావాలి అంటే మనకి రే డయాగ్రామ్స్ డ్రా చేయడం ఇంపార్టెంట్. ఈ రే డయాగ్రామ్స్ డ్రా చేయడానికి మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే అనంటే ఫస్ట్ రూల్ ఏం చెప్తుందనంటే నువ్వు మిర్రర్ తీసుకున్నప్పుడు దాని మీద ఇన్సిడెంట్ రేస్ అనేది ప్యారలెల్‌గా పడితే ఆ రే ఏమవుతుంది రిఫ్లెక్షన్ తర్వాత ఫోకస్ నుంచి ట్రావెల్ అవుతుంది. ఇది రూల్ నంబర్ 1. ఇది కాన్కేవ్ మిర్రర్‌లో అయితే ఇలా ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్‌లో అయితే ప్యారలెల్ రే పడిన తర్వాత ఫోకస్ నుంచి వెళుతున్నట్టుగా డైవర్జ్ అవుతుంది. అంతేగాని ఇటు బయటికి రాదు. ఫోకస్ నుంచే వెళ్ళదు. ఎందుకంటే లోపలికి ఉంటుంది గదా! ఇది దాటేసి రాదు. సో, కాన్కేవ్ మిర్రర్‌లో అలా, కాన్వెక్స్ మిర్రర్‌లో ఇలా. ఇది రూల్ నంబర్ 1 కదా! దాని తర్వాత ఇంకా వాట్ ఈస్ ఇట్? ద సెకండ్ రూల్ ఏంటి? సెకండ్ రూల్ ఏం చెప్తుంది అనంటే ఇక్కడ నువ్వు ఇన్సిడెంట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఫోకస్ నుంచి తీసుకుంటే నీకు ఈ రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది? ప్యారలెల్‌గా వెళ్తుంది. ఇందాక మాట్లాడిన రూల్‌కి కంప్లీట్‌గా ఆపోజిట్ ఉంటుంది. ఫస్ట్ రూల్ ఏమో ఫోకస్ ఇన్సిడెంట్ రే ప్యారలెల్‌గా ఉంటే రిఫ్లెక్టెడ్ రే ఫోకస్ నుంచి వెళ్ళింది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? రిఫ్లెక్టెడ్ రే ఇన్సిడెంట్ రే ఫోకస్ నుంచి వెళ్తే రిఫ్లెక్టెడ్ రే ప్యారలెల్‌గా వస్తుంది. ఇది కాన్కేవ్‌లో. అదే కాన్వెక్స్‌కి వచ్చేసరికి అక్కడ ఇన్సిడెంట్ రే ప్యారలెల్‌గా ఉంటే రిఫ్లెక్టెడ్ రే అనేది ఫోకస్ నుంచి వెళ్తున్నట్టుగా ఉండేది కదా! ఇది రివర్స్ అని అన్నప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ రే ఫోకస్ నుంచి వెళ్తున్నట్టుగా ఉంటే రిఫ్లెక్టెడ్ రే ప్యారలెల్‌గా వస్తుంది. ఇది రూల్ నంబర్ 2. దాని తర్వాత రే పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ వితౌట్ డీవియేషన్ ఇది ఆఫ్టర్ రిఫ్లెక్షన్ కూడా అలాగే వచ్చేస్తుంది. ఎందుకు అని క్వెషన్ అడుగుతాడు 2 మార్క్స్‌కి. సో, ఇక్కడ ఏం రాయాలి మీరు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 ఉంటుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 0. ఎందుకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 ఉంటుంది అని కూడా అడుగుతాడు. అలాంటప్పుడు ఏం చెప్తావు? నువ్వు ఇక్కడ ఇన్సిడెంట్ రే అనేది అలాంగ్ ద నార్మల్ పాస్ అవుతుంది. ఇందాక నేను ఒక పాయింట్ చెప్పానా? నువ్వు సెంటర్ నుంచి ఒక మిర్రర్ మీద ఏదైనా పాయింట్ ఒక లైన్ గీస్తే అది నార్మల్ అవుతుంది. సో, ఇక్కడ నువ్వు తీసుకున్న ఇన్సిడెంట్ రే అనేది అలాంగ్ ది నార్మల్ ఉంది కాబట్టి ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0. అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా 0. కాబట్టి ఇక్కడ మనకి ఎలాంటి డీవియేషన్ ఉండదు. ఇది కాన్వెక్స్ అండ్ కాన్కేవ్‌లో 2 సేమ్‌గా ఉంటుంది. అండ్ దాని తర్వాత కాన్వెక్స్ మిర్రర్‌కి సంబంధించి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అంటే మనం డిఫరెంట్ ప్లేసెస్‌లో పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది అని మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ ఇన్ఫినిటీ ప్లేస్‌లో ప్లేస్ చేసాం. ఇక్కడ ఏం జరిగింది? ఇన్ఫినిటీ ప్లేస్‌లో ప్లేస్ చేసినప్పుడు ఇందాక స్టార్టింగ్‌లో మనం చూసాం కదా! ఆబ్జెక్ట్ అనేది ఇటు ఫోకస్ దగ్గర ఫార్మ్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ కేస్‌లో మనం ఆబ్జెక్ట్‌ని ఎక్కడ ప్లేస్ చేసామనంటే బియాండ్ సి ప్లేస్ చేసాం. అంటే కొంచెం ఫైనైట్ డిస్టెన్స్‌లో ప్లేస్ చేసాం. సో, దీని నుంచి వచ్చే ఇన్సిడెంట్ రే ఏమో ఫోకస్ నుంచి వెళ్ళింది. ఫోకస్ నుంచి వెళ్ళేదేమో ప్యారలెల్‌గా వెళ్ళింది. ఈ 2 రేస్ మనకి ఫోకస్‌కి అండ్ సెంటర్‌కి మధ్యలో కన్వర్జ్ అయ్యాయి. కాబట్టి ఇమేజ్ ఇక్కడ ఫార్మ్ అయింది. ఇమేజ్ సైజ్ చూస్తే ఆబ్జెక్ట్ హైట్ కన్నా కూడా ఇమేజ్ హైట్ అనేది చిన్నగా ఉంది కాబట్టి డిమినిష్డ్ అంటాం. అండ్ ఆబ్జెక్ట్ ఉన్న వైపే ఇమేజ్ కూడా ఫార్మ్ అయింది మిర్రర్‌లో కాబట్టి ఇది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకే. సో, దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాన్కేవ్ మిర్రర్ వెన్ వి ప్లేస్ ది ఆబ్జెక్ట్ ఎట్ బియాండ్ సి. ఓకే. దాని తర్వాత ఇంకొక కేస్ ఏం మాట్లాడుతున్నారు? ఎట్ సి దగ్గర ప్లేస్ చేసాం. నేను ఆబ్జెక్ట్‌ని ఎట్ సి దగ్గర ప్లేస్ చేస్తే ప్యారలెల్‌గా తీసుకున్న రే ఫోకస్ నుంచి వెళ్ళింది. ఫోకస్ నుంచి వెళ్ళే రే ప్యారలెల్‌గా వెళ్ళింది. ఈ 2 మనకి ఎటు ఫోకస్ దగ్గరే కన్వర్జ్ అయ్యాయి. కాకపోతే ఇమేజ్‌ని డ్రా చేసినప్పుడు ఇమేజ్ ఏమో ఇలా ఆబ్జెక్ట్ ఏమో ఇలా ఉంటే ఇమేజ్ ఇలా వచ్చిందంటే రియల్ ఇమేజే అండ్ ఇన్వర్టెడ్ ఇమేజే. కానీ ఫోకస్ దగ్గర ఆ సెంటర్ దగ్గర ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఇమేజ్ కూడా సెంటర్ దగ్గరే ఫార్మ్ అయింది. ఆబ్జెక్ట్ ఎంత హైట్‌లో ఉందో ఇమేజ్ కూడా అంతే హైట్‌లో ఫార్మ్ అయింది. సో, ఇవన్నీ ఈ ఇమేజ్‌కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. అండ్ అలాగే ఇమేజ్‌ని నేను ఇంకొంచెం ముందుకు జరిపి ఎక్కడ ప్లేస్ చేశాను?
బిట్వీన్ సి అండ్ ఫోకస్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే నాకు ఈ రేస్ మళ్ళీ అవే ఒకటి ప్యారలల్గా ఒకటి ఫోకస్ నుంచి తీసుకుంటున్నాను అప్పటి నుంచి ఇవన్నీ ఎక్కడ కన్వర్జ్ అవుతున్నాయి అంటే డిఫరెంట్ ప్లేసెస్లో. ఈ కేసులో ఎక్కడ కన్వర్జ్ అయింది, బియాండ్ ద సీ కన్వర్జ్ అయింది. సో ఇలాంటప్పుడు నాకు ఇమేజ్ ఏమొచ్చింది, ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ హైట్ కన్నా కూడా ఇమేజ్ హైట్ పెరిగింది. కాకపోతే రియల్ అండ్ ఇన్వర్టెడ్ అది కామన్గా ఉంది. ఎక్కడ ఫామ్ అయింది అంటే బియాండ్ సీ ఫామ్ అయింది. సో ఈ 4 పాయింట్స్ నువ్వు ఏ డయాగ్రామ్ డ్రా చేసినా ఈ 4 పాయింట్స్ ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. ఓకే, చలో దెన్ నెక్స్ట్. రైట్, నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు? కాన్కేవ్ మిర్రర్ కి సంబంధించిన ఇంకొక కేస్. మనం ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేస్తాం, అట్ ఫోకస్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు సేమ్ ఇక్కడ కూడా అంతే. ప్యారలల్ గా వెళ్ళే రే ఏమో ఫోకస్ నుంచి వెళ్ళింది, అండ్ సెంటర్ నుంచి వెళ్తున్నట్టుగా ఉండే రే ఏమో సేమ్ అదే పాత్ లో వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి వచ్చిన ఈ 2 రేస్ ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి ప్యారలల్ గా ఉన్నాయి. సో ప్యారలల్ రేస్ ఎక్కడైనా కన్వర్జ్ అవుతాయా అని అంటే పాసిబిలిటీ ఉంది, అటే ఇటువైపే కన్వర్జ్ అవ్వడానికి. కాబట్టి మనం ఈ కేసులో కూడా కన్సిడర్ చేసేది ఇన్వర్టెడ్ ఎరెక్టెడ్ కానీ ఎక్స్ట్రీమ్లీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది. సో ఇది ఈ కేసులో అయిపోయిందా? ఇది కూడా రియల్ అండ్ ఇన్వర్టెడ్, కాకపోతే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందంటే ఇన్ఫినిటీ ప్లేస్లో ఫామ్ అయిందని చెప్తాం. అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ కేసు, వీటన్నింటికన్నా ఇప్పటిదాకా డిస్కస్ చేసిన 5 కేసుల కన్నా ఇది డిఫరెంట్. ఎలాగంటే ఇక్కడ మనకి ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను నేను, రైట్, కాన్కేవ్ మిర్రర్ ముందర ఆబ్జెక్ట్ని ఫోకస్కి అండ్ పోల్కి మధ్యలో ప్లేస్ చేసినప్పుడు నాకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇటువైపు ఫామ్ అయింది. బిహైండ్ ద సెంటర్ ఫామ్, బిహైండ్ ది మిర్రర్ ఫామ్ అయింది. అంటే ఇక్కడ నాకు ఫామ్ అయిన ఇమేజ్ వర్చువల్, ఎరెక్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్ ఆఫ్ లాస్ట్ కేస్. ఇదంతా ఫైన్, బాగానే ఉందా? ఇప్పటిదాకా 5 కేసులలో వచ్చింది మనకి రియల్ ఇమేజ్ వస్తే, లాస్ట్ కేసులో మనకి వర్చువల్ ఇమేజ్ వచ్చింది. సో ఇది స్పెషల్ కేస్ అనమాట. మీకు అడుగుతాడు కాన్కేవ్ మిర్రర్ ఎక్కడ వర్చువల్ ఇమేజ్ ఆబ్జెక్ట్ని మనం ఎక్కడ ప్లేస్ చేసినప్పుడు వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది అని. సో అలాంటప్పుడు మీరు ఏం చెప్పాలి, మనం ఫోకస్కి అండ్ ఫోకస్కి అండ్ పోల్కి మధ్యలో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినప్పుడు ఇలాంటి ఇమేజ్ వస్తుంది అని చెప్పొచ్చు. ఓకే, అండ్ దెన్ కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించిన 2 డయాగ్రామ్స్. సో ఫస్ట్ది మనం ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తాం, దాని తర్వాత ఫైనైట్ డిస్టెన్స్లో ప్లేస్ చేస్తాం. ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో మనం ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందనా, మనకి ఇది ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ప్లేస్ చేస్తాం అనుకోవచ్చు, ఫైనైట్ డిస్టెన్స్ అని అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫైనైట్ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ అనేది ఫోకస్కి అండ్ పోల్కి మధ్యలో ఫామ్ అయింది. సో ఇక్కడ ఈ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఇది వర్చువల్, ఎరెక్టెడ్ కానీ డిమినిష్డ్ ఇమేజ్ ఇచ్చింది. కాన్కేవ్ మిర్రర్ కూడా వర్చువల్ ఇమేజ్ ఇచ్చింది, కానీ అక్కడ అది వర్చువల్ మ్యాగ్నిఫైడ్ ఇచ్చింది. బట్ కాన్వెక్స్ మిర్రర్ ఏమో వర్చువల్ డిమినిష్డ్ ఇమేజ్ ఇచ్చింది. ఇది తేడా. అండ్ ఫైనైట్ ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ప్లేస్ చేసినప్పుడు మనకి ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది, పాయింట్ సైజ్ ఇమేజ్ ఇస్తుంది ఇది కూడా. అండ్ ఇవన్నీ కూడా రే డయాగ్రామ్స్ పక్కన పెడితే ఇక్కడ మనకి మిర్రర్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్ అని 2 ఫార్ములాస్ ఉంటాయి. నువ్వు ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేస్తే నీకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, లేదంటే ఈ మిర్రర్ ఫార్ములా అనేది ఫోకల్ లెంత్కి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి, ఇమేజ్ డిస్టెన్స్కి మధ్యలో రిలేషన్ ఇస్తుంది. సో వాట్ ఈస్ దాట్ రిలేషన్ అని అంటే మిర్రర్ ఫార్ములా ఏం చెప్తుంది, 1/f = 1/u + 1/v. ఇది మిర్రర్ ఫార్ములా. అండ్ అలాగే మ్యాగ్నిఫికేషన్ ఏం చెప్తుంది అని అంటే m = ఎస్. సో ఇక్కడ ఈ ఫార్ములాలో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసే ముందు సైన్ కన్వెన్షన్ అనేది ఖచ్చితంగా ఫాలో చేస్తాం. సో సైన్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది అంటే కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటే నేను ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేస్తాను కదా, డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రేస్ ఇలా ఉంది. నువ్వు ఏ డిస్టెన్స్ మెషర్ చేసినా అది ఎక్కడి నుంచి మెషర్ చేస్తావు, పోల్ నుంచి మెషర్ చేస్తావు. సో ఈ పోల్ నుంచి మెషర్ చేసే డిస్టెన్స్ నువ్వు ఒకవేళ ఈ ఇన్సిడెంట్ రేస్కి ఆపోజిట్ డైరెక్షన్లో కనుక ఉంటే అది నెగటివ్ అవుతుంది, సేమ్ డైరెక్షన్లో కనుక ఉంటే అది పాజిటివ్ అవుతుంది. ఓకే, సో అలాంటి డిఫరెంట్ కేసెస్ నీకు ఇక్కడ 4 ఇచ్చాడు, వీటిలలో నువ్వు చెక్ చేయొచ్చు. రైట్, అండ్ దాని తర్వాత ఈ కంప్లీట్ పీడిఎఫ్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తానా, సో డోంట్ వరీ. రైట్, సైన్ కన్వెన్షన్ పారామీటర్స్ ఇక్కడ ఏమేమి చెప్తున్నాడంటే ఫస్ట్ పాయింట్ ఆల్ డిస్టెన్సెస్ ఎక్కడి నుంచి మెషర్ చేస్తావు, పోల్ నుంచి మెషర్ చేస్తావు. అండ్ అలాగే సెకండ్ పాయింట్ నువ్వు నువ్వు పోల్ నుంచి మెషర్ చేసే డిస్టెన్సెస్ ఈ ఇన్సిడెంట్ రేస్కి సేమ్ డైరెక్షన్లో ఉంటే అది పాజిటివ్ ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే అది నెగటివ్ అవుతుంది. ఓకే, ఇది సెకండ్ పాయింట్. దెన్ హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పైకి వెళ్తే
పైకి వెళ్ళినప్పుడు పాజిటివ్ ఉంటుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి కిందికి వచ్చిన వాల్యూస్ డిస్టెన్సెస్ అన్నీ కూడా నెగెటివ్ ఉంటాయి. ఈ రూల్స్‌ని యూజ్ చేసి నువ్వు ఏ డిస్టెన్స్ అయినా మెజర్ చేయొచ్చు. ఇంకొక ఫార్ములా ఏంటి అనంటే మాగ్నిఫికేషన్ ఆఫ్ ది మిర్రర్స్. సో, మాగ్నిఫికేషన్ మనకేం చెప్తుంది అనంటే, మాగ్నిఫికేషన్ ఇట్ గివ్స్ ద రేషియో ఆఫ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ టు ద ఇమేజ్ డిస్టెన్స్ అండ్ అలాగే ఇమేజ్ హైట్ టు ది ఆబ్జెక్ట్ హైట్. సో, దీన్నంతటిని ఒక ఫార్ములాగా రాయాలంటే m ఈజ్ ఈక్వల్స్ టు hi/h0. hi అంటే ఇమేజ్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ది ఇమేజ్. h0 అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. v/u అనంటే v అంటే ఆబ్జెక్ట్ హైట్, ఇమేజ్ హైట్ అండ్ u అంటే ఇమేజ్ ఆబ్జెక్ట్ హైట్, రైట్? సో, దీన్నంతటిని ఇదంతా మనకి దేనికి రిలేషన్? మాగ్నిఫికేషన్‌కి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ ఏంటంటే మాగ్నిఫికేషన్‌కి యూనిట్స్ ఉండవు. ఎందుకంటే సేమ్ క్వాంటిటీస్ మధ్యలో ఇది రేషియో కాబట్టి. ఓకే. అండ్ దాని తర్వాత యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, డెంటిస్ట్ మన టీత్‌కి సంబంధించిన మాగ్నిఫైడ్ ఇమేజ్ కావాలంటే డెంటిస్ట్ యూజ్ చేస్తాడు. అండ్ అలాగే మైక్రోస్కోప్‌లలో యూజ్ చేస్తాం. షేవింగ్ మిర్రర్ లాగా యూజ్ చేస్తాం. సోలార్ కుక్కర్‌లలో యూజ్ చేస్తాం. ఇలా ప్రతి చోట మనం ఇలాంటి కేసెస్ అన్నిట్లో ఎక్కడైతే మాగ్నిఫైడ్ ఇమేజ్ కావాలి అనుకున్నప్పుడు మనం కాన్కేవ్ మిర్రర్‌ని యూజ్ చేస్తాం. అదే డిమినిష్డ్ ఇమేజ్ కావాలి అని అనుకున్న ప్రతి కేస్‌లో కాన్వెక్స్ మిర్రర్‌ని యూజ్ చేస్తాం. టార్చ్ లైట్స్‌లో కూడా మనం ఈ కాన్కేవ్ మిర్రర్‌ని యూజ్ చేస్తాం. బట్ స్ట్రీట్ లైట్స్‌లో అండ్ అలాగే వెహికల్ రేర్ వ్యూ మిర్రర్ కింద పీప్ హోల్స్ కాదు, మన పార్కింగ్ లాట్స్‌లో, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కార్నర్‌లో ఇలాంటి ప్రతి చోట కూడా మనకి కాన్వెక్స్ మిర్రర్స్ ఉంటాయి. ఓకే. సో, ఈ డిస్టెన్సెస్ అనేది ఇంపార్టెంట్. అది ఏ రకంగానైనా అడగొచ్చు. ఎంసీక్యూస్‌లో అయినా అడగొచ్చు. లేదంటే 2 మార్క్స్ క్వెషన్ కింద కూడా అడుగుతారు. అండ్ ఇక్కడ డిఫరెన్సెస్ బిట్వీన్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్ అంటే, రియల్ ఇమేజ్ మనకి ఎలా ఫార్మ్ అవుతుంది? యాక్చువల్‌గా రేస్ కన్వర్జ్ అయినప్పుడు వచ్చిన ఇమేజ్. కానీ వర్చువల్ ఇమేజ్ అనేది ఇక్కడ నువ్వు డైవర్జ్డ్ ఇమేజ్ ఫార్మ్ చేస్తుంది కదా ఇమేజ్, అది వర్చువల్ ఇమేజ్. సో, ఇక్కడ రియల్ ఇమేజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్ ఉంటుందన్న, వర్చువల్ ఇమేజ్ ఆల్వేస్ ఎరెక్టెడ్ ఉంటుంది. సో, ఇక్కడ మనం ఈ రియల్ ఇమేజెస్‌ని స్క్రీన్ మీద క్యాచ్ చేయగలం. కానీ వర్చువల్ ఇమేజెస్‌ని క్యాచ్ చేయలేము. అండ్ మనం రియల్ ఇమేజెస్ ఫార్మ్ అయినప్పుడు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ వర్చువల్ ఇమేజ్ చేసినప్పుడు ఇమేజ్‌ని ఫైండ్ అవుట్ చేయలేము. అండ్ అలాగే ఇట్ క్యాన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ కాన్కేవ్ మిర్రర్స్ బట్ నాట్ కాన్వెక్స్ మిర్రర్స్. అంతే కదా! కాన్వెక్స్ మిర్రర్స్ రియల్ ఇమేజ్‌ని ఫార్మ్ చేయదు. అండ్ కాన్వెక్స్ మిర్రర్ ఇదేంటి? ఇట్ క్యాన్ బి ఫార్మ్డ్ బై బోత్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్. 2 ఫార్మ్ చేస్తుంది. కాన్కేవ్ ఏమో బిట్వీన్ లెస్ దాన్ ఫోకల్ లెంగ్త్ డిస్టెన్స్‌లో ఆబ్జెక్ట్‌ని ప్లేస్ చేసినప్పుడు ఫార్మ్ చేస్తుంది. కాన్వెక్స్ ఆల్ కేసెస్‌లో. అండ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద రిఫ్లెక్టెడ్ రేస్ ఇన్ రే డయాగ్రామ్. రే డయాగ్రామ్‌లో రిఫ్లెక్టెడ్ రేస్ డైరెక్ట్‌గా కన్వర్జ్ అయినప్పుడు వచ్చే ఇమేజ్ ఇది. కానీ ఇక్కడ డైవర్జ్డ్ రేస్, ఎక్స్టెండెడ్ రేస్ వల్ల వచ్చిన ఇమేజ్ ఇది. ఓకే. సో, ఇది డిఫరెన్స్. దెన్ ఇంకేమంటున్నారు అనంటే, ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఒక ఇందాక మనం నేర్చుకున్న ఫార్ములాస్ నుంచి ఈ యొక్క క్వెషన్ ఇచ్చాడు. ఏంటి? ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ 12 సెంటీమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పోల్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ అండ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ 4 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది పోల్. ఫైండ్ ది ఫోకల్ లెంత్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు, ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చాడు, ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ మూడిటికి రిలేషన్‌లో మనకు ఒక ఫార్ములా ఉంది. వాట్ ఈస్ ఇట్? మిర్రర్ ఫార్ములా. సో, నువ్వు సైన్ కన్వెన్షన్‌ని అప్లై చేసి ఈ వాల్యూస్ అన్నిటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే వచ్చేదే ఇది. ఓకే. యెస్. అసెస్మెంట్ అని ఇందులో కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉన్నాయి నాన్న. సో, వీటిని కూడా వీటిలో మెన్షన్ చేస్తున్నాను. ఓకే. యూ కెన్ గో హెడ్. క్లియర్? క్లియర్? సో, వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా ఇదే పీడిఎఫ్‌లో ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలన్నా ఈ చాప్టర్ రివిజన్ అయిపోగానే ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఐ హోప్ వితిన్ 15 to 20 మినిట్స్‌లో చాప్టర్ రివిజన్ చేశామని అనుకుంటున్నాను. అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నాన్న. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేసిన ఈ పీడిఎఫ్ అనేది నేనేదో సొంతంగానో లేకపోతే మన టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నదో కాదు. అఫీషియల్ వెబ్‌సైట్‌లో మన అఫీషియల్ టీఎస్‌కి సంబంధించిన క్లాస్ 10 వెబ్‌సైట్‌లోనే ఇది ఉంది. అభ్యాస దీపికలు అనేది మనందరికి చాలా మందికి తెలుసు. సో, కానీ రివిజన్ చేయరు. తెలిసిన విషయాలని ఎంత వాల్యుబుల్ అండ్ ఎంత ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా అంత ఫ్రీగా వచ్చింది అండ్ మన వాళ్ళు ఎక్కువ చెప్పరు. ఎంతసేపు పబ్లికేషన్స్ కొనాలి, అక్కడ ఆ పబ్లికేషన్‌లో అంత పెట్టి కొన్నారు, ఇంత పెట్టి కొన్నారు, ఇంత దొడ్డుంది బుక్కు అని అంటే పోయి ఎగబడి కొంటాం. కానీ మనకి ఫ్రీగా మన గవర్నమెంట్ నుంచి వచ్చే రిసోర్సెస్‌ని పట్టించుకోము. దానికోసమే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఓకే. సో, గైస్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. ఐ విల్ ప్రొవైడ్ ఇట్. సో, విల్ రివైజ్ ద నెక్స్ట్ చాప్టర్ in the next video. Okay. So, till then keep learning and stay tuned to Vedanta Telugu 8, 9, 10. This is Gayatri Patel, your master teacher for physics.